రూరల్ మండలం తిరుచానూరులోని ఇందిరమ్మ ఇళ్ల వద్ద సుమారు 15 లక్షల రూపాయలు నకిలీ మద్యమాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలియజేశారు. దామినేడు ఇందిరమ్మ కాలనీలో నకిలీ మద్యం తయారీ ముఠాను ఎక్సైజ్ శాఖ రట్టు చేశారు. ఇందిరమ్మ కాలనీలోని 61వ బ్లాక్ ఇంటిలో సుమారుగా గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లాకి చెందిన వెంకటరమణ ముఠాగా ఏర్పడి నకిలీ మద్యం తయారు చేసి తిరుపతి, కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు విక్రయిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన దాడుల్లో సుమారు 23 స్పిరిట్ క్యాన్లను, నకిలీ లేబుల్స్, బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఎంఆర్ పల్లికి చెందిన సీను, మహేష్, అయ్యప్పలను అరెస్టు చేసినట్లు కమిషనర్ తెలిపారు. త్వరలో వివరాలను అందిస్తామని మీడియాకి చెప్పారు. అంటే చికెన్ సీ ఇతను మెయిన్ ముద్ద అయిన వెంకటరమణకి ఈ చికెన్ సీ వాళ్ళ తమ్ముడు మహేష్ సెంటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని ప్రమోట్ చేయడం కోసం ఏజెంట్గా వాళ్ళకి ఉపయోగపడుతున్నారు. అతని నుంచి లబ్ధిపోతున్నారు. దీనిలో ఏ4 సుబ్బయ్య ఉన్నాడు, కేసు పెట్టినాను సుబ్బయ్య ఉన్నాడు. అంటే వీళ్ళందరూ రమణ కింగ్ అయితే వీళ్ళంత సహాయం ఇస్తే ఇట్లా వాడుతున్నారు. మేము ఈ కాలనీ పేషెంట్కి చెప్పి కూడా సెన్సిటైజ్ చేస్తాం. ఇట్లాంటి మేము సొసైటీలో అందరూ చెప్తున్నాం. ఇట్లాంటి వాటికి అనాథరైజ్డ్ లిక్కర్ కానీ అనాథరైజ్డ్ ఏదైనా వ్యాపారం చేసినా, ప్రజలకు హాని చేసే వ్యాపారం చేసినా ఎట్టి పరిస్థితుల్లో మేము సహించడం. ఈ స్పూరియస్ లిక్కర్ కేసుతో కనుక ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఏ పర్సన్ అయినా సరే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మొదల నుంచి చివరి దాకా నరుకుంటూ వస్తాము. ప్రజల ప్రాణాలకి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఎటువంటి చర్యలను మాత్రం మేము సహించము. మా నిఘా టీములు, మా డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వారి ఆదేశాల మేరకు దీనిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ డీప్ గా జరుగుతుంది. 5 టీములు ఇప్పటికే ప్రస్తుతానికి ఫామ్ చేశాం. దీనిలో ఇంకా వేరే యాంగిల్ ఏమైనా ఉంది, ఇంకా పల్లెటూరులకు ఏమైనా విస్తరించిందా, ఎక్కడ ఉంది ఈ సీను? అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ స్టేషన్ లో ఫేక్ లేబుల్స్, తర్వాత స్పూరియస్ లిక్కర్ అమ్ముతున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. ఈ సమాచారం అందుకున్న ఏసీ గారు, కోడూరు రైల్వే స్టేషన్ సిబ్బంది ఒక టీమ్గా ఏర్పడి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. సీక్రెట్ ఆపరేషన్ చేస్తే దీనిలో 591 బాటిళ్ళు ఫేక్ లిక్కర్, స్పూరియస్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ లేబుల్స్ పెట్టారు. అవి ఏం లేబుల్స్ అంటే ఓల్డ్ అడ్మిరల్ ఒక బ్రాండ్, సెలబ్రిటీ అనేది ఒక బ్రాండ్, ట్రాపికాన్ అనేది, ఈ 3 బ్రాండ్స్తో 591 బాటిల్స్ 180 ml ఈచ్ సీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అయ్యప్ప అనే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. నారాయణ రాజు అనే ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే డెన్ ఎక్కడుందంటే డెన్ తిరుపతి చుట్టుపక్కల ఉన్నట్టుగా ఒక ఇంక్రిమినేటెడ్ మెటీరియల్ దొరికింది. దీనికి సంబంధించి అసలు హీరో ఉన్నాడు ఈ ఎపిసోడ్కి. ఆయన ఎవరంటే వెంకటరమణ, 45 years. ఇతను పించా విలేజ్ నేటివ్, టీ సుండుపల్లి మండల్. ఇతను గల్ఫ్ రిటర్నీ, గల్ఫ్కి వెళ్ళి మరి సంపాదించుకున్నాడో తెలీదు. ఈజ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ఆల్ దిస్ ఎపిసోడ్. అతని కోసం సెర్చ్ హంట్ నడుస్తుంది. స్పెషల్ టీమ్స్ పెట్టాము. ఇప్పుడు మీరు సీజ్ చేసి చూడండి మెటీరియల్ అంతా. ఇతను వెంకటరమణే మొత్తం సూత్రధారుడు, పాత్రధారుడు, మొత్తం వెనక ఇతనే ఉన్నాడు. దీని వెనక 5-6 మోడల్స్ ఆపరేంటి కూడా ఉందంటే మెటీరియల్స్, మనీ, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి డూప్లికేట్ లిక్కర్ తయారు చేసే లేబుల్స్, తర్వాత ఖాళీ బాటిళ్ళు, స్పిరిట్ తెప్పించుకోవడం, మొత్తం అదే కదా, అతనే సూత్రధారుడు. ఈ ఎపిసోడ్ మొత్తానికి వెంకటరమణ 45 years. ఇతను కోసం హంచ్ నడుస్తుంది. ఇది ప్రజారోగ్యానికి చాలా ప్రమాదకరం. అట్లాగే చూడండి ఈ లేబుల్స్ కూడా అతను మరి కంప్యూటర్తో చేపిస్తున్నాడు. మొత్తం ఎన్ని మాకు ఇంకా హంట్ నడుస్తుంది. లేబుల్స్ కూడా తయారు చేయించారు. తర్వాత ఈ లిక్కర్ చూడండి, అంటే ఒరిజినల్ లిక్కర్కి దీనికి దగ్గరగా తేడా ఉండేటట్టుగా కలర్ జిరాక్స్ తీయించి మిషన్లో, కంప్యూటర్లో ఎంటీ బాటిల్స్కి ఆల్రెడీ అతికిచ్చేసారు. ఇంకా నింపాలి. దీనికి మాకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే స్పిరిట్కి క్యారమిల్ తీసుకొని స్పిరిట్కి క్యారమిల్ తీసుకొచ్చి కలుపుతూ తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి మా దగ్గర 2 వ్యక్తులు అదుపులో ఉన్నారు. ఇంట్రాగేషన్ ఇంకా జరుగుతుంది. మేము ఇప్పుడు సీజ్ చేసిన మెటీరియల్ స్పిరిట్ క్యాన్స్ మీరు చూడండి, 23 క్యాన్లు. 23 క్యాన్లకు సంబంధించి ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్లు ఉంది. టోటల్గా 805 లీటర్లు స్పిరిట్. ఎంటీ బాటిల్స్ 11
బాండిల్స్ ఉన్నాయి, 11 బండిల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 660 ఎంటీ బాటిల్స్ ఉన్నాయి. 6,600 అంటే 11 బండిల్స్ కలిపి మొత్తం 6,600 లూజ్ కూడా ఉన్నాయి. మళ్ళీ 360 లూజ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఈ లేబుల్ వీళ్ళు ఏమేమి ఫేక్ లేబుల్స్ వాడుతున్నారంటే రాయల్ క్యాన్ విస్కీ ఒకటి, ఇది ఎంఆర్పి 99 రూపీస్ ఉంటుంది. అంటే మన ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వం తక్కువ రేటుకి క్వాలిటీ లిక్కర్ దొరకాలని కస్టమర్స్ కోసం 99 రూపాయలు ఇస్తే వీళ్ళు దీన్ని పక్కదో పట్టించడానికి చేస్తున్నారు. ఇవి 145 షీట్స్ ఉన్నాయి. ఓకే సార్. ఇది లేబుల్స్, ఖాళీ లేబుల్స్ మీరు చూశారు కదా, ఒక్కొక్క దానిలో 49 ఉంటాయి. ఇది ఒక 145 షీట్స్. తర్వాత ట్రాపికానా బ్రాందీ, ఇది కూడా ఎంఆర్పి 99 ఉంటుంది. ట్రాపికానా ఉందా? ట్రాపికానా, ఇది ట్రాపికానా అనే బ్రాండ్. ఈ ట్రాపికానా అనే బ్రాండ్కి లేబుల్ కూడా తయారు చేశారు. ఇది 71 షీట్స్ ఉంది. ఇది ట్రాపికానా అనే బ్రాండ్. ఇది కూడా ఇది ఒక బ్రాండ్. తర్వాత హనీ బీ బ్రాందీ, మీకు ఫేమస్ బ్రాండ్. ఇది కూడా దీనికి సంబంధించి ఇది ఎంఆర్పి 150 ఉంటుంది. హనీ బీ డిమాండ్ ఉంటుంది బాగా. దీనికి 413 షీట్స్ ఉన్నాయి. అలాగే కేరళ మాల్ట్ విస్కీ అని పాతది ఉంది, అది కూడా పాపులర్ బ్రాండ్. 99 రూపీస్కి ఇస్తున్నారు దీన్ని. ఇది కూడా లేబుల్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత లిక్కర్ బాటిల్స్ కూడా ఆల్రెడీ ఫిల్ చేసిన లిక్కర్ బాటిల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు చూపిస్తున్నాం మేము. ఈ ఫిల్ చేసిన లిక్కర్ బాటిల్స్ ఓల్డ్ అడ్మిరల్ బిఎస్ఓపి బ్రాందీ 64 బాటిల్స్ ఆల్రెడీ ఇది ఉన్నాయి ఇక్కడ. తర్వాత సెలబ్రిటీ విస్కీ 14 బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ, 180 ml ఈచ్. తర్వాత ట్రాపికానా బ్రాందీ 6 బాటిల్స్ ఉన్నాయి, అవి కూడా ఉంది. తర్వాత వీటి అసలు లేబుల్ లేకుండా కూడా, అంటే ఇంకా లేబుల్ అతికించాలి అట్లాంటి ఒక లూజ్ బాటిల్స్ ఒక 6 ఉన్నాయి. తర్వాత ఈ కాకుండా ఇంకా లూజ్ బాటిల్స్ కూడా ఉన్నాయి. 9C హార్స్ 29 ఉన్నాయి, 29 ప్యాకెట్స్ ఉన్నాయి. తర్వాత మంజీరా విస్కీ ఇది ఒకటి 9 ప్యాకెట్స్ ఉన్నాయి. తర్వాత సెలబ్రిటీ చాయిస్ విస్కీ 12 సాచెట్స్ ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. అంటే ఇంకా లేబుల్స్ అతికించాలి వీళ్ళు. తర్వాత ఎంటీ క్యాప్స్ ఒక బ్యాగ్ ఉంది. ఎంటీ క్యాప్స్ కూడా, అంటే ఇప్పుడు మీరు క్యాప్స్ ఉన్నాయి కదా, ఎంటీ క్యాప్స్ కూడా ఒక బ్యాగ్ ఉంది. తర్వాత రీసైక్లింగ్ బాటిల్స్ ఒక బ్యాగ్ ఉంది. రీసైక్లింగ్ అంటే ఖాళీ బాటిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని రీసైక్లింగ్ చేస్తారు అన్నమాట. తాగే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని దాన్ని చేస్తారు. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అసలు మనకి దీనిలో ఎపిసోడ్లో టోటల్ హీరోని మేము న్యాప్ చేయడానికి చూస్తున్నాం. అతను అబ్స్కాండ్ అయి ఉన్నాడు. అతన్ని న్యాప్ చేయడం కోసం స్పెషల్ టీం ఫామ్ చేసింది. కడప ఏసీ గారు, అలాగే చిత్తూరు ఏసీ గారు, వారి సిబ్బంది, అట్లాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాగమల్లేశ్వర రెడ్డి గారు, వాళ్ళ సిబ్బంది, వాళ్ళ టాస్క్ ఫోర్సు అతను న్యాప్ చేయడం కోసం టీమ్స్ పెట్టాము. అతను దొరకగానే ఇంకా కొంత ఎక్కడెక్కడ ఉపయోగించారు, దీనిలో ఇంకా చాలా ఇన్వాల్వ్ అయినా మాకు తెలుస్తుంది. అతను ఈ వ్యాపారం ద్వారా 2020 నుంచి, అంటే జిఆర్ఓస్ ఉన్నప్పటి నుంచి చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. నిజ నిర్ధారణ చేసుకోవడానికి అతనికి దొరికితే మాకు అతని నుంచి ఇంకా ఏమేమి ఇంకా ఇతను ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాడు, ఈయనకి ఏజెంట్లు ఎవరు ఉన్నారు, ఇతను మిషన్లు కొనుక్కోవడం, ఒక మిషన్ కూడా చిన్న సీజ్ చేయడం జరిగింది. అంటే శాచెటింగ్ చేయటం మిషన్ కూడా దొరికింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతను దొరికిన తర్వాత మేము మళ్ళీ మీడియా పెడతాం. డీటెయిల్గా మొత్తం అసలు ఈ ఎపిసోడ్లో బిగినింగ్ టు ఎండింగ్ ఈ రమణ ఎట్లా ఆపరేట్ చేశాడు, ఎవరెవరిని ఎంగేజ్ చేసుకున్నాడు, దీనిలో ఏమైనా ఆస్తిపాస్తులు సంపాదించాడా, మొత్తం వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.